హాయ్ ఫ్రెండ్స్, మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది. ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, డిఎస్సి రాత పరీక్ష 2 వారాలు వాయిదా అంటూ ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది గంటా శ్రీనివాసరావు గారు ఈరోజు అనేది చేయడం జరుగుతుంది. ఇంకా అయితే మనకి ఈరోజు పేపర్లో వాయిదా అంటూ ఇక్కడనేది మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు సీఎం గారితో మాట్లాడిన తర్వాత మాత్రమే డిఎస్సి అనేది వాయిదా అనేది జరుగుతుంది. 15 రోజులు అని చెప్పారు. అది ఎన్ని రోజులు అనేది వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డిఎస్సి అభ్యర్థులకి ఒక ముఖ్య గమనిక, మా ఛానల్లో అఫీషియల్ న్యూస్ మాత్రమే మేము పెట్టడం జరుగుతుంది. కొన్ని ఛానల్స్లో డిఎస్సి పరీక్ష వాయిదా, నెక్స్ట్ కోర్టులో కేసు వేశారు అని రకరకాలైన న్యూస్లు అనేది పబ్లిష్ చేసి నెక్స్ట్ ఏంటంటే అభ్యర్థులు ఆందోళన అనేది కలిగిస్తున్నారు. అలాంటి అవకాశం లేకుండా మా ఛానల్లో అఫీషియల్ న్యూస్ మాత్రమే పెడతాము. బ్రేకింగ్ న్యూస్లు, షాకింగ్ న్యూస్లు అంటూ పెట్టేసి తర్వాత ఇబ్బంది పడే అవకాశం లేకుండా చేస్తున్నాం కాబట్టి చూడాలి. అఫీషియల్గా ఏ న్యూస్ వచ్చినా ఈ ఛానల్లో పబ్లిష్ చేయడం జరుగుతుంది 100% మాత్రమే. అయితే మనకి వార్తల్లోకి వెళ్తే ఈరోజు మనకి ప్రిపరేషన్ సమయం చాలదంటూ అభ్యర్థులు వెల్లువెత్తుతున్నందునే ఈ సమయం పెంచుతారని తెలుస్తుంది. ఆన్లైన్ ఎగ్జామ్ పైనే అభ్యంతరాలు అనేది ఎక్కువగా ఉంది. హెల్ప్ లైన్కి కూడా చేయడం జరిగింది. అయితే ఆఫ్లైన్లో నిర్వహించాలని వినతులు అనేది రావడం జరిగిందంట. అధికారులతో చర్చించి రేపు పరీక్ష రివైజ్డ్ షెడ్యూల్ ప్రకటిస్తామని గంటా శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది. అయితే ఉపాధ్యాయుల భర్తీ కోసం రాత పరీక్షలు 2 వారాల పాటు వాయిదా పడనున్నట్లు తెలుస్తుంది. పరీక్ష ప్రిపేర్ అయ్యేందుకు సమయం కూడా సరిపోదు. కొద్ది రోజుల పాటు వాయిదా వేయాలంటూ డిఎస్సి అభ్యర్థుల్లో పెద్ద సంఖ్యలో ప్రభుత్వానికి అభ్యంతరాలు పంపుతున్నట్లు తెలుస్తుంది. ఇంచుమించు మన నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా అభ్యంతరాలు అనేది పంపడం జరిగింది. అందుకు ప్రభుత్వం దృష్టి వారికి కూడా వెళ్ళింది. తక్కువ సమయంలో పరీక్షలు నిర్వహిస్తే తాము నష్టపోతామని అవకాశం ఉందని వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ షెడ్యూల్ని మార్చే అవకాశం అనేది కనిపిస్తుంది. అయితే సీఎం గారితో చర్చించిన అనంతరం మాత్రమే తీసుకుంటామని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మనకి 6 లక్షల వరకు పైగా అప్లికేషన్స్ కూడా మనకి వెళ్ళాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈనాడులో కూడా వేశారు చూడండి. ఇక్కడ 2 వారాల పాటు వాయిదా అంటూ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. డిఎస్సి ప్రకటన పరీక్షకు మధ్య సమయం అనేది తక్కువగా ఉన్నందున చదువుకునే సమయం కావాలంటూ అభ్యర్థుల నుండి వినతులు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం రాత్రి ఈనాడుకు తెలిపారు. అయితే అభ్యర్థులు వినతులపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే మనకి ముఖ్యమంత్రితో చర్చించిన అనంతరం అనేది ఈ నిర్ణయం అనేది తీసుకున్నట్లు చెప్పారు. ఏంటనేది అఫీషియల్గా అనేది ఈరోజు మనకి షెడ్యూల్ అనేది మారే అవకాశం ఉంది. ఈరోజు మనం వెయిట్ చూడాల్సిందే. థ్యాంక్ యూ.